హాయ్ ఆల్, ఇప్పుడే మన నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన లాస్ట్ ఇన్ స్టార్లైట్ అనే యానిమే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే బాగుంది గేస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అన్నమాట. అది యానిమేలో యానిమేషన్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి అసలు. చాలా అంటే చాలా బాగుంది. చాలా రియలిస్టిక్ యానిమేషన్ అనమాట. యానిమేటర్స్ వాళ్ళ బడ్జెట్ మర్చిపోయి తీసినట్టున్నారు, అంత బాగుంది అసలు. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీకి మనకి తెలుగు డబ్ కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది అసలు. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్లో మనకి ఒక ఫ్యూచరిస్టిక్ సిటీని చూపిస్తారన్నమాట. యాక్చువల్గా ఇది మనకి 2051 టైం లైన్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడ ఏంటంటే మనకు ఒక అమ్మాయిని చూపిస్తారు. తను ఒక ఆస్ట్రోనాట్ అన్నమాట. ఆస్ట్రోనాట్ అయ్యి మార్స్కి వెళ్ళి సంథింగ్ మార్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అక్కడున్న లైఫ్ ఫామ్ ఎలా ఉంది, ఏంటి, అసలు లైఫ్ అనేది అక్కడ పాసిబులేనా, ఇలా ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పి తిను అనుకుంటుంది అనమాట. కానీ ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళాలంటే తిని మీద కొన్ని టెస్ట్లు అనేవి చేస్తారు. చేసినప్పుడు తిను ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే తిను ఒక చిన్న ట్రామాతో సఫర్ అవుతూ ఉంటుంది. ఆ రీజన్ వల్ల ఏంటంటే వీళ్ళ టీం వాళ్ళు తినని ఇంటికి పంపించేస్తారు అనమాట. కొన్ని రోజులు నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నువ్వు సెట్ అయ్యాక వద్దు కానీ అప్పుడు మనం మళ్ళీ టెస్ట్ చేద్దాం, అప్పుడు కనుక నువ్వు పాస్ అయితే కనుక నువ్వు అనుకున్నట్టుగానే నువ్వు మార్స్కి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తారన్నమాట. ఊరు వెళ్తుంది. అక్కడ ఒక అబ్బాయితో లవ్లో పడుతుంది. లవ్లో పడ్డాక కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వస్తుంది అనమాట. తిను ఆ అబ్బాయితో లవ్లో ఎలా పడింది, వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ ఎందుకు పెరిగింది, తిన లైఫ్ గోల్ని సాధించిందా, ప్లస్ తన ట్రామాని ఓవర్కమ్ చేసిందా, తన బాయ్ ఫ్రెండ్తో మళ్ళీ కలిసిందా, లేకపోతే అసలు అక్కడ మార్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఇది మనకు స్టోరీ అన్నమాట. ఈ మూవీ ఎవరైనా తెలుగులో చూడాలనుకుంటే అస్సలు ఆలోచించొద్దు, తెలుగు డబ్లో చూసేయండి. డబ్బింగ్ అయితే చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎమోషన్ కూడా మంచిగా కనెక్ట్ అవుతుంది. నాకు ఎక్కడ కూడా ఒక యానిమే మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే రాలే, ఒక లైవ్ యాక్షన్ మూవీ చూస్తున్నట్టుగానే అనిపించింది. దానికి తోడు ఇంకోటి ఏంటంటే యానిమేషన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. టాప్ నాచ్ విజువల్స్ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి 2051లో జరుగుతున్న స్టోరీ కాబట్టి దానికి తగ్గట్టుగా వీళ్ళు ఆ టైంలో టెక్నాలజీ ఎలా ఉంటుంది అండ్ గ్యాడ్జెట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి కొన్ని డిజైన్ చేశారు. అవైతే చాలా బాగుంది, చూడ్డానికి క్రేజీ అనిపించింది. ప్లస్ ఇంకొకటి మన మెయిన్ క్యారెక్టర్స్ మధ్య లవ్ స్టోరీ అనేది కూడా చాలా బాగుంది. మంచి డీసెంట్ లవ్ స్టోరీ అన్నమాట. క్రేజీ రాసుకున్నారు అసలు. ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. హీరో అండ్ హీరోయిన్ కలవడానికి మ్యూజిక్ కూడా ఒక రీజన్ అనమాట. ఆ మ్యూజిక్ని కూడా వీళ్ళు చాలా బాగా సెటప్ చేసుకున్నారు. ఒక 2-3 సాంగ్స్ ఉంటాయి. యాక్చువల్గా మనకు అవి అర్థం కావు, అది కొరియన్ లాంగ్వేజ్ అనుకుంటా, కానీ సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలా వద్దంటే చూడండి, మూవీ అయితే చాలా బాగుంది. యానిమేషన్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. ఆ క్వాలిటీకి అయితే క్రేజీ అసలు. కొన్ని సీన్స్ అయితే నిజంగా లైవ్ యాక్షన్ చూస్తున్నామా యానిమే చూస్తున్నామా అని కన్ఫ్యూజ్ అవుతాం, అంతా బాగుంది. చాలా బాగా చేశారు. వాళ్ళ ఎఫర్ట్ కోసమైనా ఒకసారి చూడాలి. ఇలాంటి మూవీస్ని మనం ఎంకరేజ్ కూడా చేయాలి. ఎవరికైనా యానిమే ఇది బొమ్మలు రా అని చెప్పి ఎవరైనా ఇంకా ఇప్పటికైనా ఫీల్ అవుతుంటే వాళ్ళకి ఈ మూవీ చూపించండి, వాళ్ళు నిజంగా వాళ్ళ ఒపీనియన్ అనేది మార్చుకుంటారు అన్నమాట. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.